రాష్ట్రాల్లో ఉన్నటువంటి మందే అసలు దొరకకుండా చేస్తామన్న వ్యక్తి క్వార్టర్ మీద 100 రూపాయలు పెంచి రోజుకి మీ దగ్గరే 100 లాగేసుకుంటున్నాడు క్వార్టర్ మీద. అంటే నెలకి సుమారు 3,000 రూపాయలు, సంవత్సరానికి సుమారు 50,000 రూపాయల వరకు కూడా మీ దగ్గర లాగేసుకుంటున్నాడు. ఎన్ని చేయూతలు ఇస్తే, ఎన్ని ఆసరాలు ఇస్తే, ఎన్ని పెన్షన్లు ఇస్తే 50,000 మళ్ళీ మీ చేతికి రావాలి అంటే మీ దగ్గరే ఆయన లాక్కున్నటువంటి డబ్బు ఎక్కువ. ఇది తెలియకుండా చాలా రోజులు అది మీ మభ్య పెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ ఇప్పుడు అందరూ కూడా చైతన్యవంతంగా లెక్క చూసుకున్నారు. ఆయన తాలూకా లెక్క కూడా తేల్చడానికి ముందుకొచ్చారు. కాబట్టి వచ్చే ఎన్నికలే మనం అందరం కూడా చైతన్యవంతంగా ముందుకు రావాలి. అటువంటి నాయకులకు బుద్ధి చెప్పడం అని అంటే కేవలం జగన్మోహన్ రెడ్డికే బుద్ధి చెప్పడం కాదు. ఆంధ్ర వాళ్ళంటే అలుసుగా అయిపోయాం అందరికీ. పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా అందరూ నవ్వడమే మన మీద. ఒరే మీ రాజధాని కూడా లేదురా, ఎలాంటి వాళ్ళురా మీరు ఎన్నుకున్నారని. లేకపోతే మీ తాలూకా నాయకులు చూడండి ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడటమే కానీ ఒక్కడు కూడా డెవలప్మెంట్ మాట్లాడని చెప్పి పక్క రాష్ట్రాల వాళ్ళందరూ కూడా మనకు నవ్వుతున్నారు. కాబట్టి భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకులు ఎవరైనా రాజకీయాల్లో అడుగు పెట్టాలనంటే ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడితే కాళ్ళు నరికేస్తారన్నటువంటి విధంగా వచ్చే ఎన్నికల్లో మనం గట్టిగా బుద్ధి చెప్పేటటువంటి విధంగా ఆ పార్టీకి మనం అందరం కూడా ఓడించి గుణపాఠం చెప్పాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దానికి అందరూ కూడా సహకరించండి. మరి పెద్దలు చెప్పినట్టుగా జనసేన అలాగే తెలుగుదేశం పార్టీ ఈ రెండు కూడా ఒక బండికి 2 టైర్లు లాగా ఈరోజు పనిచేయాలి. ఒక మనిషికి ఉండే 2 కళ్ళు లాగా ఇవి పనిచేయాలి. ఆ రకంగా అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మన నాయకులు ఏదైతే ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నారో మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని, అది చేయించడానికి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని మళ్ళీ మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఎలా అయిపోయిందనంటే గతంలోనే స్టేజ్ ఎక్కిన వాళ్ళు 10 విషయాలు చెప్తే మీకు తెలుస్తుంది. ఇప్పుడు అంతా కూడా రివర్స్ అయ్యింది. మీరు 10 విషయాలు చెప్తే దాని మీద మేము మాట్లాడే పరిస్థితికి వచ్చాం. ఎందుకని ప్రపంచం అంతా మీ చేతుల్లో ఉంది, ఫోనుల్లో. ఇప్పుడు నాకైనా సరిగ్గా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందో లేదో కానీ దేశం అంతా కూడా ఎక్కడేమవుతుంది, మన గారులో ఇప్పుడు ఏమవుతుంది, రూరల్లో ఏమవుతుంది, ఇచ్చాపురంలో ఏమవుతుంది, అందరికీ కూడా అన్ని విషయాలు కూడా తెలుస్తున్నాయి. అందరికీ ఆలోచన శక్తి పెరిగింది. కానీ ముఖ్యంగా పని కావాలి. కాబట్టి ఆ పని చేసే సమయం వచ్చినప్పుడు మాత్రం ధైర్యంగా మీరందరూ నిలబడి తెలుగుదేశం జనసేన పార్టీ కూటమిని గెలిపించాలని మళ్ళీ మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఇక మనకంటే అందరికంటే పెద్దగా ఉన్నటువంటి మన లోకేష్ అన్న గారు కూడా మాట్లాడాలి. కాబట్టి ఇంతటితో విరామిస్తూ మరొకసారి శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. మీరందరూ కూడా వాళ్ళలో ఈ రోజు నుంచి భయం మొదలవుతుంది. ఎవరైనా సరే వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి. ఎవరు నిల్చున్నా సరే అవతల పార్టీ వాళ్ళు ఎవరైనా భయపడే పరిస్థితిలో ఈరోజు ఉండే విధంగా ఇంత చక్కగా మీరందరూ కూడా కదలి వచ్చారనంటే మరొకసారి శిరస్సు ఉంచి మా శ్రీకాకుళం నియోజకవర్గ కార్యకర్తలందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇదే ఉత్సాహాన్ని కొనసాగించి రేపు ఎన్నికల్లో గెలిపించాలని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి, జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ అన్న గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గురించి ఎక్కువసార్లు చెప్పించుకోరనుకుంటున్నాను. యువనేత, ఈరోజు మన భవిష్యత్తుకు భరోసా చిరంజీవి లోకేష్ బాబు గారు ఇప్పుడు మాట్లాడతారు. మీ అందరూ ఎప్పుడు అని ఎదురు చూస్తూ అసలు ఆయన్ని చూస్తామా లేదా ఈ ఎలక్షన్లో అనుకున్న మీ అందరికీ లోకేష్ బాబు గారు ఇప్పుడే మీతోనే మాట్లాడతారని తెలియజేసుకుంటూ తమ్ముడు రాముకు చెప్తున్నా, నేనేం మాట్లాడాలనుకున్నా మొత్తం చెప్పేశాడు. నా స్పీచ్ మొత్తం కాపీ కొట్టేశాడు. మిగిలిచింది ఒకటే ఇసుక. నేను చెప్తాలే అబ్బా. ఉత్తరాంధ్ర ఊపే వేరు. ఉత్తరాంధ్ర అంటే ఒక విప్లవం. ఆ విప్లవం ఈరోజు మొదలైంది. తాడేపల్లి కొంప గేట్లు బద్దలయ్యే రోజులు తొందరలో రాబోతున్నాయి.
సిక్కోలు అనగానే నాకు సింహం గుర్తొస్తుంది. ఒక్కొక్కరిలో ఒక సింహం నాకు ఈరోజు కనపడుతుంది. గరిమెల్ల సత్యనారాయణ గారు, సర్దార్ గౌతు లచ్చన్న గారు, ఎర్రం నాయుడు గారు లాంటి గొప్ప వ్యక్తులు జన్మించిన భూమి ఈ శ్రీకాకుళం భూమి. అరసువెల్లి సూర్య దేవాలయం ఉన్న పుణ్య భూమి ఈ శ్రీకాకుళం భూమి. ఇంత పవిత్ర భూమిపై ఈ రోజు నేను ఈ శంఖారావం కార్యక్రమం ప్రారంభిస్తాం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎత్తిన